ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. భేదభావరహిత బేబినాచారమ్మా, భేదభావరహిత బీబినాచారమ్మా, పట్టుబట్టి నీదు పత్నియయ్యే, మానవతకు నద్ది మాన్యమ్ము గోవింద, విమల దివ్యనామ వెంకటేశ, విమల దివ్యనామ వెంకటేశ. నిర్మలమైన దివ్యనామం కలిగిన ఓ శ్రీ వెంకటేశ, బీబినాంచారమ్మ గొప్ప భక్తురాలు నీకు. భేదభావ రహిత బీబినాంచారమ్మ. ఏమిటి? భక్తికి భేదము లేదు. భక్తికి మతము కులము అనేటువంటి ఆ భేదము లేకుండా బీబినాంచారమ్మ మతేతర స్త్రీ అయినప్పటికీ కూడా నిన్ను మహాభక్తితో ఆరాధిస్తూ తపిస్తూ నిన్ను భర్తగా పొందాలి అనే కాంక్ష కలిగినటువంటిది. ఢిల్లీ సుల్తాన్ కుమార్తె అయిన బీబినాంచారమ్మ ఎంతగానో ఓ దీక్ష పూని పట్టుబట్టి నీదు పత్ని అయ్యే, చివరికి నీ పత్నిగా కీర్తింపబడినది. అంటే మతేతర స్త్రీలు కూడా నిన్ను ఆరాధించి నిన్ను చేరుకోవాలని భక్తిదాయకమైన ఆ యొక్క గొప్ప తపనతో ఆరాధనతో నిన్ను చేరుకోవాలని తప్పించిన బీబినాంచారమ్మను మానవతా కోణములో చూస్తే ఎంతో మానవతా దృష్టితో ఆదరించిన గనుడవు నీవు. మరి నీ యొక్క భార్యగా, నీ యొక్క అర్ధాంగిగా మరి ఆమె చేరుకోవాలని తప్పించి ఢిల్లీ సుల్తాన్ కుమార్తెగా ఆమె మరి అక్కడి నుంచి ఎలా రావాలి, ఎలా నిన్ను సప్తగిరులలో మరి వెంకటాద్రివాసుడు అయిన నిన్ను చేరుకోవాలి అని తప్పిస్తున్నప్పుడు అనంత ఆకాశ మార్గంలో స్వయాన బీబినాంచారమ్మను స్వయాన తీసుకొని వచ్చి పెళ్ళాడినటువంటి గనుడవు నీవు. విశేషంగా శ్రీనివాస గోవిందుడికి మరో అర్థాంగి బీబినాంచారమ్మ అనే ప్రచారం కలియుగములో ఎంత కీర్తి పొందినదో. అంటే అందరినీ ఆదరించేవాడవు. ఆదరించడంలో మరి ప్రతి ఒక్కరికి స్వామి కృప అందుతుంది. స్వామి దయార్ద్ర హృదయం ప్రతి ఒక్కరికి అది చేరుతుంది అనే దానికి నిలువెత్తు ప్రతీకగా బీబినాంచారమ్మ కథ మనకు కనిపిస్తుంది. ఇట్టి విశేషమైన ఘట్టం వల్ల తెలిసేది ఏమిటంటే కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే కాదు స్వామిని, హిందేతరులు అన్ని మతస్థులు, అన్ని కులస్థులు, అన్ని రకాలైన వర్గాల వాళ్ళు దేవదేవుడైన శ్రీనివాస గోవిందుణ్ణి గోవింద నారాయణ విమల దివ్యనామ వెంకటేశ అని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్వామిని తిలకించి తరిస్తున్నారు అనే దానికి ఈ ఉదంతం ఎంతగానో తార్కాణంగా నిలుస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన భక్తి పూర్వక స్పందనను తెలియచేయండి. ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.